వెల్కమ్ టు పిఎం7 హెల్త్. మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే అన్ని ఆహారాలు అందరికీ మేలు చేయవు. వారి శరీర తత్వాన్ని బట్టి, వారికి ఉన్న ఇతర అనారోగ్య సమస్యలను బట్టి కొన్ని ఆహారాలు మేలు చేస్తే, కొన్ని ఆహారాలు హాని చేస్తాయి. మన శరీరానికి, ఆరోగ్యానికి నెయ్యితో ఎన్నో లాభాలు ఉంటాయని చాలా మంది డైటీషియన్లు చెప్తారు. నెయ్యిలో పోషకాలు ఫుల్ గా ఉంటాయంటారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం నెయ్యికి దూరంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. సహజంగా నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, బ్యూటెరిక్ యాసిడ్స్, లినోలిక్ వంటి బోలెడు పోషకాలు ఉంటాయి. నెయ్యిలోని ఈ పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయని అంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నెయ్యి తినకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. ఒకవేళ వారు తిన్నప్పటికీ చాలా మితంగా నెయ్యిని ఉపయోగించాలి. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు నెయ్యికి ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఈ సమస్య ఉంటే నెయ్యి తీసుకోకూడదు. నెయ్యిలో ఉండే కొవ్వుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే ప్రమాదము ఉంది. కనుక వీరు నెయ్యి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. నెయ్యిలో ఉండే సాచురేటెడ్ కొవ్వులు మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మరింత పెంచే ప్రమాదము ఉంటుంది. ఇక జీర్ణ సమస్యతో బాధపడేవారు నెయ్యిని ఎక్కువగా తీసుకోకూడదని అంటున్నారు డాక్టర్లు. గ్యాస్, ఎసిడిటీ, వికారం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు నెయ్యి ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక లివర్ వ్యాధితో బాధపడేవారు కూడా నెయ్యికి దూరంగా ఉండాలి. లివర్ సిరోసిస్, హైపటైటిస్ రోగులు నెయ్యిని పూర్తిగా మానేస్తే మంచిది. మనలో చాలా మందికి మిల్క్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన పదార్థాలు ఏమి తిన్నా రియాక్షన్ వస్తుంది. చర్మం పైన దద్దుర్లు, మంట, వాపు వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు కూడా నెయ్యిని తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఒబెసిటీతో బాధపడేవారు, గర్భిణీ మహిళలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యి విషయంలో దూరంగా ఉండాలి. వీరు నెయ్యి తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ఈ సమస్యలతో బాధపడేవారు నెయ్యి తీసుకోవాలి అనుకుంటే వైద్యుల సలహాతో తీసుకోండి.